మనం ఇవాళ విఘ్నేశ్వర చవితికి చదువుకుంటున్నటువంటి కథ ఏది ఉందో అది అబద్ధాల పుట్ట. దాన్ని ఎవరు రాశారో నాకు తెలియదు, అది ఎలా వచ్చిందో ప్రచారంలోకి నాకు తెలియదు. అసలు ఆ కథ ఏది చెప్పబడిందో ఆ కథ నిజంగా శమంతకోపాఖ్యానం కాదు. నేను ఎన్నోసార్లు నా ప్రసంగాల్లో ఆ మాట చెప్పాను. అసలు విష్ణు పురాణాల్లోనూ వాటిల్లోనూ ఉన్న కథ వేరు. ఇవాళ మరి పుస్తకాలు ముద్రణ అనేటటువంటిది వచ్చేసింది కాబట్టి ఎవరి నోటికొచ్చినట్టు ఎవరి చేతికొచ్చినట్టు వాళ్ళు రాసేశారు. ఆ వినాయక చవితి కథ లోకంలో ప్రచారంలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం ఒక సంకల్పం చేశాం, వీలైతే ఈ సంవత్సరం విఘ్నేశ్వర చతుర్థికి యథార్థమైనటువంటి కథ విష్ణు పురాణాదులలో ఏది చెప్పబడిందో ఆ కథని ముద్రణ వేసి అందజేసే ప్రయత్నం చెయ్యాలి అని సంకల్పం చేసి ఉన్నాం. మరి అది పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జరుగుతుంది. హైదరాబాద్లో దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను హైదరాబాద్ ప్రసంగాలకు వెళ్ళినప్పుడు దాని మీద ఒక రోజు నేను కూర్చుంటే బహుశా అది పుస్తక రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో కూడా శమంతకోపాఖ్యానంలో బలరాముడు కనపడతాడు. మనం చదువుతున్న వాటిల్లో ఎక్కడా కనపడడు, కానీ అసలు శమంతకోపాఖ్యానంలో బలరాముడు కూడా కనపడతాడు. కనపడి ఆయన కృష్ణ పరమాత్మ మీద కోపం వచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడే అక్రూరుడికి కబురు చేసి మళ్ళీ వెనక్కి పిలిపిస్తాడు. అందుకని బలరామకృష్ణులు ఇద్దరిది కూడా